ఐపీఎల్ వేలానికి ముందే ఫ్రాంచైజీలు హీట్ పెంచేశాయి. తురుమ్స్ అనుకున్న ప్లేయర్లను కూడా ఆక్షన్ కు వదిలేశాయి. జట్టు ఈక్వేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాయి. వెంకటేష్ అయ్యర్, రసెల్ పతిరణ, మిల్లర్ వంటి ప్లేయర్లను సైతం లైట్ తీసుకున్నాయి. రవీంద్ర జడేజా, సంజు శాంసన్ ట్రేడ్ డీల్ మాత్రం ఈసారి హైలైట్ గా నిలిచింది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఫామ్ లో ఉన్న ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. భారం అనుకున్న ప్లేయర్లను వేలానికి వదిలేశాయి. అడ్వాంటేజ్ అవుతారనుకున్న ఆటగాళ్లను ట్రేడ్ డీల్ తో దక్కించుకున్నాయి. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ లోకి రవీంద్ర జడేజా, శామ్ కరన్ వెళ్లారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకుంది. గత సీజన్ లో జడ్డును సీఎస్కే 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ లోకి 14 కోట్లకే వెళ్లాడు. క్యాష్ డీల్ తో జడేజా ధర 4 కోట్లు తక్కువైంది. రాజస్థాన్ రాయల్స్ కు జడ్డు కెప్టెన్ అవుతాడనే చర్చ జరుగుతోంది. కెప్టెన్సీ రేస్ లో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలోనే బరిలో దిగబోతున్నాడు. కెరియర్ చివరి దశలో ఉన్న ధోని స్థానంలో శాంసన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని సీఎస్కే నమ్ముతోంది. అందుకే పాత ధర 18 కోట్లకి యువ వికెట్ కీపర్, బ్యాటర్ ను సూపర్ కింగ్స్ తీసుకుంది. సీఎస్కే ఈసారి 11 మందిని వదిలేసింది. అందులో ఓవర్సీస్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మతీషా పతిరణ కూడా ఉన్నారు. ట్రేడ్ డీల్లో శామ్ కరన్ ను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, తెలుగు కుర్రాడు షేక్ రషీద్, విజయ్ శంకర్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసింది. యంగ్ సెన్సేషన్ డెవాల్ బ్రెవిస్ ను మాత్రం రిటర్న్ చేసుకుంది. 43 కోట్ల 40 లక్షలతో సీఎస్కే వేలానికి వెళ్లబోతోంది. కోర్ టీమ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకోలేదు. ఫిట్నెస్ సమస్యలతో పదే ఇబ్బంది పడుతున్న షమిని మాత్రం వదిలేసుకుంది. షమిని 10 కోట్ల పాత ధరకే లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంది. డేంజర్ వికెట్ కీపర్, బ్యాటర్ క్లాసెన్ ను ఎస్ఆర్హెచ్ కొనసాగించింది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ తైడే, సచిన్ బేబీని సన్ రైజర్స్ వదిలిపెట్టింది. 25 కోట్ల 50 లక్షల పర్సుతో ఎస్ఆర్హెచ్ ఇప్పుడు వేలానికి వెళ్లబోతోంది. గత సీజన్ లో 23 కోట్ల 75 లక్షలతో రికార్డు ధర పలికిన వెంకటేష్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ వదిలించుకుంది. 2014 నుంచి కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆండ్రీ రసెల్ ను సైతం వేలానికి పంపించేసింది. మొయిన్ అలీ, క్వింటాన్ డికాక్, రెహమానుల్లా గుర్బాస్, స్పెన్సర్ జాన్సన్ ను సైతం కేకేఆర్ రిలీజ్ చేసింది. 64 కోట్ల 30 లక్షల పర్స్ తో నైట్ రైడర్స్ ఇప్పుడు వేలానికి వెళ్లబోతోంది. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయాలేమీ తీసుకోలేదు. కీలక ఆటగాళ్లను కంటిన్యూ చేసింది. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజును మాత్రం వదిలేసింది. ముంబై వద్దనుకున్న ప్లేయర్ల జాబితాలో రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజిబర్ రెహమాన్, విఘ్నేష్ కూడా ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ను లక్నో సూపర్ జైంట్స్ కు ముంబై వదిలేసింది. ట్రేడ్ డీల్లో మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాకూర్, షెర్పెన్ రూథర్ఫర్డ్ ను దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ దగ్గర ఇంకా 2 కోట్ల 75 లక్షలున్నాయి. గత సీజన్లో రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ను వదిలేసింది. జోష్ ఇంగ్లీష్ ను కూడా వేలానికి పంపింది. పంజాబ్ కింగ్స్ దగ్గర ఇంకా 11 కోట్ల 50 లక్షలున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ 8 మందిని వదిలేసింది. రిలీజ్ చేసిన ప్లేయర్ల జాబితాలో స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా ఉన్నాడు. ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్ సైతం ఎల్ఎస్జీ వదిలేసింది. వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేయడానికి లక్నో దగ్గర ఇంకా 22 కోట్ల 95 లక్షలున్నాయి. గతంలో కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్న నితీష్ రాణా ఢిల్లీకి మారిపాడు. ట్రేడ్ డీల్లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిని డీసీ దక్కించుకుంది. హసరంగా మహేష్ తీక్షణను సైతం రాజస్థాన్ రాయల్స్ వదిలేసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఇంకా 16 కోట్ల 5 లక్షలున్నాయి. గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ వదిలేసిన జాబితాలో స్టార్ ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్, లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. 8 మందిని రిలీజ్ చేశాక ఆర్సీబీ దగ్గర 16 కోట్ల 40 లక్షలున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ప్లేయర్ల లిస్టులో ఫాఫ్ డూప్లిసెస్, జేక్ ఫ్రేజర్, మోహిత్ శర్మ ఉన్నారు. డీసీ దగ్గర ఇంకా 21 కోట్ల 80 లక్షలున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి వెళ్లిపోయిన ప్లేయర్ల జాబితాలో షెర్పాని రూథర్ఫర్డ్, మహిపాల్ లోమ్నోర్, గెరాల్డ్ కోయెట్టి ఉన్నారు. ఇంకా జీటీ దగ్గర 12 కోట్ల 90 లక్షలున్నాయి. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఐపీఎల్ వేలం వచ్చే నెల 16న జరగబోతోంది.